హాయగా చల్లగా. కేఎస్ చిత్ర గారి సూపర్ హిట్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి నన్ అదర్ దెన్ రిషిల్. చిత్ర గారి గురించి ఒక 2 మాటలు. చిత్ర గారి ఫస్ట్ పాట సింధు భైరవి మూవీ నుంచి తెలుగు పాట పాడలేను పల్లవైన ఇళయరాజా గారు ఇళయరాజా గారు. ఆల్రెడీ ధీరజ్ ఈ విషయం గురించి చెప్పాడు, వేరే ఏదైనా చెప్పు. చిత్ర గారు ఆల్మోస్ట్ అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లో సాంగ్స్ పాడారు, కానీ నన్ అదర్ దాట్ ఫారెన్ లాంగ్వేజెస్ లో లాటిన్, అరబిక్, ఇంకా సిన్హెలీస్, ఇంగ్లీష్, ఇంకా ఫ్రెంచ్ వంటి చాలా భాషలలో పాటలు పాడారు. యాగప్రియ ఆల్రెడీ దీని గురించి చెప్పింది, వేరే ఏదైనా చెప్పు. అంతేనా? నీకు తెలిసిన విషయాలు అన్ని చెప్పేసావా? నాకు తెలిసిన వేరే వాళ్ళు కూడా చెప్పేశారు బ్రో. సరే, అయితే ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు చిత్ర గారిది? నేను పాడబోయే పాట చమక్ చమక్ చమ్, కొండవీటి దొంగ మూవీ. ఓ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. చమకు చమకు చాం చటుక చటుక ఛాన్స్ దొరికే రోయ్యా, జనక్ జనక్ జాం పట్టుకో పట్టుకో చంపే తరువులే వెయ్యా. హొయ్యారే హొయ్య హొయ్య హొయ్ వయ్యారం సయ్యందయ్యా, హొయ్యారే హొయ్య హొయ్య హొయ్ అయ్యారే తస్సాదియా. చాం చాం చక్ చాం చక్ చాం చాం త్వరగా ఇచ్చేయ్ నీ లంచం, చాం చాం చక్ చాం చక్ చాం చాం చొరవే చేసే కొంచెం. అరే చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా, జనక్ జనక్ జాం పట్టుకో పట్టుకో చంపే తరువులే వెయ్యా. చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా, హొయ్యారే హొయ్య హొయ్య హొయ్ అయ్యారే తస్సాదియా. హొయ్యారే హొయ్య హొయ్య హొయ్ వయ్యారం సయ్యందయ్యా. చాం చాం చక్ చాం చక్ చాం చాం చొరవే చేసే మరి కొంచెం, చాం చాం చక్ చాం చక్ చాం చాం త్వరగా ఇచ్చేయ్ నీ లంచం.
చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికేరో హొయ్యా ఝనక్ ఝాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్ వయ్యారం సయ్యందయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే తసాదియా చాం చాం చిక్క చాం త్వరగా ఇచ్చేయి నీ లంచం చాం చాం చిక్క చాం చొరవే చేసేయి మరి కొంచెం అరి చెమకు చాం చుట్టుకో ఛాన్స్ దొరికేరో హొయ్యా ఝనక్ ఝాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్యా. రిషిల్, సార్ నువ్వు చమ్కీల అంగేసుకొచ్చినప్పుడు అనుకున్నా చమక్ పాట అదరగొడతావని. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడింది కొండవీటి దొంగ సినిమాలో పాట పాడావా, ఇంటెలిజెంట్ అని పాట పాడావా? కొండవీటి దొంగ సార్. కొండవీటి దొంగలో బాలుగారు పాడారు ఈ పాటని, ఇంటెలిజెంట్ లో చరణ్ గారు పాడారు ఎస్ సార్. కదా. ఎస్ సార్. చాలా బాగా పాడావు. ముఖ్యంగా చరణం, మొదటి చరణం చాలా బాగా పాడావురా. థ్యాంక్ యూ ఆ సార్. గమకాలు చాలా కష్టం. ఎంత సునాయాసంగా ఎంత అవలీలగా పాడావో, చాలా బాగా పాడావు. నువ్వు పెట్టిన శ్రద్ధ, నీ కృషి అలా ప్రతి అక్షరంలోనూ కనిపించింది. థ్యాంక్ యూ సార్. నాకెప్పుడు ఋషుల్ని చూస్తే ఏదో అలా అల్లరి చేస్తూ ఉండాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు నీలో ఉన్న సింగర్ ఏంటంటే రిషిల్ వేరు, రిషిల్లో ఉన్న సింగర్, ఆ సింగర్కి ఒక స్టాండింగ్ ఓవేషన్. ఎక్స్ట్రాడినరీ సింగింగ్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. ఏదో డాన్స్ వేరే చేసావు, డాన్స్ స్టెప్స్ నీ కరెక్ట్, ఫుట్ వర్క్ నీదే కాంపోజిషన్ డాన్స్ అంతా. నేను అనుకున్నాను సార్. కొన్ని స్టెప్స్ అయితే వీడియో నుంచి సార్, నేను కొన్ని అనుకున్నాను సార్. నీ స్టెప్స్ ఏది? నా స్టెప్ ఇలా సార్. వీడియో స్టెప్స్ సంథింగ్ లైక్ దిస్. నాకు అన్ని ఒకేలా ఉండింది స్టెప్స్. వెరీ గుడ్ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రిషిల్, మ్యామ్ నువ్వు పాడడానికి వచ్చినప్పుడు ఓ 2-3 నిమిషాలు మా చేత టేక్ చేయనివ్వలేదు, వెయిట్ చేయించావు. ఎందువల్ల? ఏం చేసావు ఆ టైంలో? నీ థాట్ ప్రాసెస్ ఏంటి? కొంచెం నా ఎక్సైట్మెంట్ తగ్గించి కొంచెం రిలాక్స్ అవ్వాలని అనుకున్నాను మ్యామ్. దాని తర్వాత మొత్తం పాట స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మ్యామ్. వెరీ గుడ్. ఆ కంట్రోల్ తీసుకోవటం అనేది ఎంత గొప్ప విషయం తెలుసా? చాలా మంచి పని చేసావు. 1 minute అని మా డైరెక్టర్ గారిని ఇప్పటివరకు మేము కూడా అనలేదు. నువ్వే కంట్రోల్ చేయగలిగావు. బట్ ఎనీవే, అంత కంపోజ్ చేసుకొని పాటకి ఎంత ఎక్సైట్మెంట్ ఉండాలో అంత ఇవ్వటంతో పాటు ఎంత ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాను నాన్న నీ సింగింగ్లో. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బంగారు తండ్రి. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. యు ఆర్ వెరీ ఆనెస్ట్ అండ్ సీరియస్ లైఫ్లో యాజ్ అ పర్సన్. కాబట్టి నేను నీకు ఒక విషయం చెప్తా, సీరియస్గా తీసుకుంటావని. ఎస్ మ్యామ్. చాలా బాగా సాధన చేస్తున్నావు, అది నీ ప్రతి పర్ఫార్మెన్స్లోనూ తెలుస్తుంది. అయితే నువ్వు ఒక స్వరస్థానం కంటిన్యూస్గా అలా సాధన చేస్తున్నావా? ఎస్ మ్యామ్. ఎంత దూరం వెళ్తా అంతవరకు రే అలా చేస్తున్నావా? అంటే అలా అయితే చేయట్లేను మ్యామ్, కానీ ఫస్ట్ కొంచెం సేపు సస్టైన్ చేస్తాను సార్ మ్యామ్ హమ్మింగ్లో. సో అలా ప్రతి స్వరము అలా కొంచెం సస్టైన్ చేసేలాగా అలా సాధించి. ఓకే మ్యామ్. సరేనా? కొన్నిసార్లు ఏమవుతుందంటే శృతి నిలవడం లేదు, ఓకే మ్యామ్. వాల్యూమ్ ఎక్కువైపోయి అందులో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దాని మీద కొంచెం దృష్టి పెట్టు. ఓకే మ్యామ్. అంతే. బట్ థ్యాంక్ యూ సో మచ్ విన్నందుకు. ఐ నో నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి డెఫినెట్గా ఇది ప్రాక్టీస్ చేసుకుని వస్తావు కదా. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.